సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత పరిణామాలతో అలర్ట్ గా ఉంటోంది కేంద్ర హోంశాఖ. ఎప్పటికప్పుడు రివ్యూలు, సమావేశాలతో సరిహద్దు రాష్ట్రాల్లో పరిస్థితిని రివ్యూ చేస్తోంది. ఇందులో భాగంగానే 4 సరిహద్దు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో రాజస్థాన్ జైసల్మార్ లో ప్రత్యేకంగా భేటీ అయ్యారు హోంమంత్రి రాజ్నాథ్ సింగ్. ఇండో పాక్ సరిహద్దు రాష్ట్రాల భద్రతపై ముఖ్యమంత్రులు, హోంమంత్రులతో రాజ్నాథ్ రివ్యూ చేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, గుజరాత్, పంజాబ్ సీఎంలు, రాష్ట్రాల హోంమంత్రులు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు, పోలీస్ ఉన్నత అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. వీరితో పాటు బీఎస్ఎఫ్ ఉన్నత అధికారులు కూడా సమావేశంలో పాల్గొన్నారు. యూరి ఘటన, ఆ తర్వాత సర్జికల్ స్ట్రైక్ దాడులు, బార్డర్లో పాక్ కవ్వింపు చర్యలపై చర్చిస్తున్నారు రాజ్నాథ్ సింగ్. ఢిల్లీతో పాటు 4 సరిహద్దు రాష్ట్రాల్లోని ఎయిర్పోర్టుల్లో ఉగ్రవాదులు దాడులు జరిపే అవకాశం ఉందన్న ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికతో సెక్యూరిటీని టైట్ చేశారు అధికారులు. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్లతో హై అలర్ట్ ప్రకటించారు. అప్రమత్తంగా ఉండాలంటూ ఆ రాష్ట్రాల పోలీస్ చీఫ్లకు పౌర విమానయాన సెక్యూరిటీ బ్యూరో లేఖలు రాసింది. పార్కింగ్ స్థలాలు, ఎయిర్పోర్టుల్లోని లోడింగ్ స్థలాల్లో భద్రతను పెంచాలని ఆదేశాలు జారీ చేసింది. పీఓకేలో 100 మంది ఉగ్రవాదుల చొరబాటుకు సిద్ధంగా ఉన్నట్లు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మొన్న ప్రధానికి వివరించారు. సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత వరుసగా బార్డర్లో కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే 2 సార్లు ఆర్మీ క్యాంపులపై ఉగ్రవాదులు దాడులు చేశారు. దీంతో సరిహద్దులో 10 కిలోమీటర్ల దూరంలోని గ్రామాల ప్రజల్ని ఖాళీ చేయించారు అధికారులు. ఢిల్లీతో పాటు 4 సరిహద్దు రాష్ట్రాల్లోని ఎయిర్పోర్టుల్లో ఉగ్రవాదులు దాడులు జరిపే అవకాశం ఉందన్న ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికతో సెక్యూరిటీ టైట్ చేశారు అధికారులు. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్లలో హై అలర్ట్ ప్రకటించారు. అప్రమత్తంగా ఉండాలంటూ ఆ రాష్ట్రాల పోలీస్ చీఫ్లకు పౌర విమానయాన సెక్యూరిటీ బ్యూరో లేఖలు రాసింది. పార్కింగ్ స్థలాలు, ఎయిర్పోర్టుల్లోని లోడింగ్ స్థలాల్లో భద్రతను పెంచాలని ఆదేశాలు జారీ చేసింది. పీఓకేలో 100 మంది ఉగ్రవాదుల చొరబాటుకు సిద్ధంగా ఉన్నట్లు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మొన్న ప్రధానికి వివరించారు. సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత వరుసగా బార్డర్లో కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే 2 సార్లు ఆర్మీ క్యాంపులపై ఉగ్రవాదులు దాడులు చేశారు. దీంతో సరిహద్దులో 10 కిలోమీటర్ల దూరంలోని గ్రామాల ప్రజల్ని ఖాళీ చేయించారు అధికారులు. పాక్ దాడులతో అలర్ట్ అయ్యారు ఎయిర్లైన్స్ అధికారులు. విమానాల ల్యాండింగ్ విషయంలో పైలట్లకు ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేశారు. అత్యవసరమైతే తప్ప పాకిస్తాన్లో విమానాల్ని ల్యాండింగ్ చేయొద్దని పైలట్లకు సూచించారు. ఏదైనా అనుకోని సమస్య తలెత్తినా పాక్లో ల్యాండింగ్ అనేది చివరి అంశంగానే పరిగణించాలని ఆదేశాలు జారీ చేశారు. యూరి ఘటన, పీఓకేలో ఆర్మీ చేపట్టిన సర్జికల్ దాడులు, సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి నెలకొన్న పరిస్థితుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు ఎయిర్లైన్స్ అధికారులు. పాక్ దాడులతో అలర్ట్ అయ్యారు ఎయిర్లైన్స్ అధికారులు. విమానాల ల్యాండింగ్ విషయంలో పైలట్లకు ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేశారు. అత్యవసరమైతే తప్ప పాకిస్తాన్లో విమానాల్ని ల్యాండింగ్ చేయొద్దని పైలట్లకు సూచించారు. ఏదైనా అనుకోని సమస్య తలెత్తినా కూడా పాక్లో ల్యాండింగ్ అనేది చివరి అంశంగానే పరిగణించాలని ఆదేశాలు జారీ చేశారు. యూరి ఘటన, పీఓకేలో ఆర్మీ చేపట్టిన సర్జికల్ దాడులు, సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి నెలకొన్న పరిస్థితుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు ఎయిర్లైన్స్ అధికారులు. దేశంలో హోంశాఖ హై అలర్ట్స్, అలాగే 4 రాష్ట్రాల సీఎంలతో రాజ్నాథ్ భేటీకి సంబంధించిన అప్డేట్స్ భరత్ లైవ్ లో అందిస్తారు. భరత్, ఈ సరిహద్దు రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుతం, అలాగే సీఎంలతో హోంమంత్రి భేటీకి సంబంధించిన డీటెయిల్స్ చెప్పండి. యశోద, రాజస్థాన్ లో 4 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఇండో పాక్ బార్డర్ మొత్తం 3300
కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. ఇది 4 రాష్ట్రాల్లో విస్తరించి ఉంది. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్. జమ్మూ కాశ్మీర్లో అత్యధికంగా ఉంది. తర్వాత రాజస్థాన్లో కూడా దాదాపు 1200 కిలోమీటర్లు ఉంది. పంజాబ్, గుజరాత్లో 500 కిలోమీటర్ల మేర పాకిస్తాన్తో సరిహద్దు ఉంది. సో ఈ మొత్తం 3300 కిలోమీటర్ల సరిహద్దులో ఎల్ఓసి ప్రాంతం దాదాపు 1000 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఎల్ఓసి అంటే లైన్ ఆఫ్ కంట్రోల్. ఇది అఫీషియల్ బార్డర్ కాదు, బట్ భారత్ పాక్ మధ్య సిమ్లా ఒప్పందం మేరకు కుదిరిన అండర్స్టాండింగ్ను ఎల్ఓసిగా పిలుస్తూ ఉంటారు. ఈ ఎల్ఓసి బార్డర్ దాదాపు 1000 కిలోమీటర్ల వరకు ఉంది. ఇది ఈ ఎల్ఓసి బార్డర్లో పూర్తిగా ఆర్మీ ఆధీనంలో, డిఫెన్స్ మినిస్ట్రీ ఆధీనంలో ఉంటుంది. ఎల్ఓసి బార్డర్ కాకుండా కూడా దాదాపు 2290 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. ముఖ్యంగా గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, అదేవిధంగా జమ్మూ కాశ్మీర్లో కూడా కొంత పార్ట్. ఈ ఎల్ఓసి బార్డర్ కాకుండా ఏదైతే ఉందో హోంశాఖ పరిధిలో ఉంటుంది. ఇది బిఎస్ఎఫ్ జవాన్లు అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ జవాన్లు ఈ సరిహద్దును 24 గంటలు కాపలా కాస్తూ ఉంటారు. సో ఈ ఆర్మీ సంబంధించిన ఎల్ఓసి పూర్తిగా కూడా ఆర్మీ కంట్రోల్లో ఉంటుంది. ఈ ఆర్మీ కంట్రోల్లో కాకుండా మిగతా బిఎస్ఎఫ్ జవాన్లు ఏదైతే కాపలా కాస్తున్నారో ఆ సరిహద్దులో చొరబాట్లు రాకుండా ఏ విధంగా చూసుకోవడం అన్న అంశంపై ఇప్పుడు హోంశాఖ దృష్టి పెట్టింది. అందుకనే ఈ 4 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో రాజస్థాన్లో ఈ సమావేశాన్ని రాజ్నాథ్ సింగ్ కండక్ట్ చేస్తున్నారు. దాదాపు 2300 కిలోమీటర్లు కాబట్టి జమ్మూ కాశ్మీర్లో ఎలాగూ సెక్యూరిటీ టైట్ ఉంటుంది కాబట్టి ఈ రాజస్థాన్ కానీ, గుజరాత్ కానీ, పంజాబ్ నుంచి కానీ, జమ్మూ కాశ్మీర్లో ఈ హోంశాఖ ఆధీనంలో ఉన్న పార్టీ కానీ వీటన్నిటిలో చొరబాట్లు రాకుండా ఏ విధంగా చూసుకోవాలన్న అంశంపై ప్రధానంగా చర్చ జరుగుతుంది. దీనికి రాష్ట్రాల సహకారం కూడా అవసరం. కేవలం బిఎస్ఎఫ్ జవాన్లు హోంశాఖ చేయలేదు కాబట్టి రాష్ట్రాల నుంచి కూడా సహకారం కేంద్ర ప్రభుత్వం ఆశిస్తోంది. తర్వాత ఈ 2290 కిలోమీటర్లు ఏదైతే హోంశాఖ ఆధీనంలో బార్డర్ ఉందో దీనిలో దాదాపు 2035 కిలోమీటర్ల వరకు బార్డర్లు ఫెన్సింగ్ వేసి ఉంది. అంటే కంచె ఉంది కాబట్టి కంచె ఉన్న ప్లేసుల్లో కొంత బార్డర్ దాటడం అనేది చాలా కష్టం. మిగతా 255 కిలోమీటర్ల సరిహద్దు ఏదైతే ఉందో అక్కడ కంచె లేదు. ఇక్కడి నుంచే ఎక్కువ చొరబాట్లు జరుగుతున్నాయి. కంచె అక్కడ లేకపోవడానికి కారణం ఏంటంటే కొన్ని చోట్ల నది ఉంది. నది ఉన్న చోట కంచె వేయలేం. కొన్ని చోట్ల డిఫికల్ట్ సిచ్యువేషన్ అంటే ల్యాండ్ అన్నది కొంత లో లయింగ్ ఉన్న పరిస్థితి. సో అక్కడ ఏ విధంగా చొరబాట్లు ఆపడం, అక్కడ ఆధునాతన టెక్నాలజీ, నూతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి రాడార్స్ ద్వారా కానీ, కెమెరాస్ ద్వారా కానీ వీటి ద్వారా అక్కడ చొరబాట్లను అడ్డుకోవాలన్నది హోంశాఖ భావిస్తుంది. ముఖ్యంగా ఈ పాకిస్తాన్ నుంచి వచ్చిన చొరబాటుదారులే చాలా వరకు కూడా ఇండియాలో ఈ ఉగ్రవాద దాడులకు పాల్పడుతున్నారు. సో బార్డర్ మొత్తాన్ని సీల్ చేయడం మీద ఇప్పుడు హోంశాఖ దృష్టి సారించింది. అందులో భాగంగానే ఈ సమావేశం నిర్వహిస్తుంది. మిగతా 255 కిలోమీటర్లు ఏదైతే కంచె లేదో అక్కడ చొరబాట్లు అడ్డుకునేందుకు రాష్ట్రాల సహకారాన్ని అర్థిస్తోంది. మొత్తం ఇండియా పాక్ బార్డర్ మొత్తాన్ని కూడా సీల్ చేయడం మీద ప్రధానంగా దృష్టి పెట్టింది. సో ఈ సమావేశం తర్వాత కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్రాల సహకారంతో ఆ నిర్ణయాలు కూడా ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంది. భరత్, అలాగే ఎయిర్పోర్టుల్లో భద్రతను పెంచారు, దానికి సంబంధించి అలాగే పాక్లో ల్యాండింగ్ విమానాల ఆంక్షలకు సంబంధించిన డీటెయిల్స్ చెప్పండి. అంటే మనకు గతంలో అనుభవాలు ఉన్నాయి. కాందహార్ విమాన హైజాక్ ఇన్సిడెంట్ మనం చూసాం. ఆఫ్ఘనిస్తాన్ లోని కందహార్లో హైజాకర్లు విమానం దించి నేరుగా జైషే మహమ్మద్ చీఫ్ను అతను విడిపించుకుని వెళ్ళారు. ఇప్పుడు ఆ జైషే మహమ్మద్ దేశంలో ఎన్ని ఉగ్రవాద దాడులకు పాల్పడుతుందో మనం చూస్తున్నాం. గతంలో మనకు ఒక చేదు అనుభవం ఉంది. 1999లో జరిగిన సంఘటన. నేపాల్కు వెళ్లాల్సిన విమానాన్ని హైజాకర్లు దారి మళ్లించి కందహార్లో దించారు. జైషే మహమ్మద్ చీఫ్ ను తీసుకెళ్లారు. అతను ఇప్పుడు పాకిస్తాన్లో ఉండి జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ ద్వారా చాలా వరకు కూడా దాడులు చేయిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో మళ్ళీ అటువంటి హైజాక్ ప్రయత్నాలు జరగకుండా ఉండేందుకే ముందు జాగ్రత్తగా ఈ హెచ్చరికలు జారీ చేశామని పౌర విమానయాన శాఖ అధికారులు చెప్తున్నారు. సో పైలట్లు ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్లో మాత్రం ల్యాండ్ చేయొద్దు. ఎందుకంటే సర్జికల్ స్ట్రైక్స్ చేశారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ కొంత ఎయిర్పోర్ట్లో కూడా సెక్యూరిటీ టైట్గా ఉండాలి. ముఖ్యంగా హైజాకర్స్ బారిన పడకుండా ఉండేందుకు ప్రతి ప్రయాణికుడు కూడా క్షుణ్ణంగా తనిఖీ చేయాలి అని
స్పెసిఫిక్ ఆర్డర్స్ అయితే ఇష్యూ చేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ భరత్.